ఒకటి యుద్ధకాండలో రామచంద్రమూర్తి 100 యోజనముల దక్షిణ సముద్రాన్ని దాటి ఈవలిగొట్టుకు వచ్చి లంకానగర ప్రవేశం చేసే ముందు సువేల పర్వతం మీద విడిది చేసి ఉన్నాడు. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటాడని, సువేల పర్వత శిఖరముల మీద ఆసీనుడై ఉన్నాడని, అపారమైనటువంటి వానర బలంతో వచ్చాడని, ఏ క్షణంలోనైనా కాంచనలంకా పట్టడాన్ని ముట్టడించవచ్చని రావణాసురుడు తన గూఢచారుల వలన తెలుసుకున్నాడు. రావణాసురుని వంటి మహాభక్తుడు ఉండడం తక్కువే, రావణాసురుడి వంటి గొప్ప భోగి ఉండడము తక్కువే. ఆయనకున్నంత ఐశ్వర్యం కానీ, ఆయన చదువుకున్నంత చదువు కానీ, అంతటి పరాక్రమ విశేషాలు కానీ తక్కువ మందిలో భాషిస్తాయి. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చదివితే ఒక విషయం ద్యోతకమవుతుంది. ఒక తప్పు ఉంది కదానని వ్యక్తి యొక్క శీల వైభవాన్నంతటినీ పాడు చేసి మహర్షి మాట్లాడరు. కానీ ఏ పెద్ద అవగుణం ఉంటే ఎన్ని సుగుణములు ఉన్నా ప్రకాశించవో అంత పెద్ద అవగుణము రావణాసురుని యందుంది. అదే పరదార యందు అనురక్తి, పరస్త్రీలను వాంఛించడం. అటువంటి రావణాసురుడు 100 యోజనముల సముద్రాన్ని రామచంద్రమూర్తి తన యొక్క వానర బలంతో దాటి వచ్చి సువేల పర్వతం మీద విడిది చేసి ఉన్నారన్న వార్త వేగుల ద్వారా తెలుసుకున్నవాడై కార్యాన్ని తేలికగా సాధించుకోవడానికి అత్యంత క్రూరమైనటువంటి బుద్ధితో ప్రణాళికా రచన చేశాడు. ఇది అత్యంత హేయమైన ప్రణాళిక చేశాడు. విద్యుజిహ్వుడు అని ఆయన దగ్గర ఉండేటటువంటి రాక్షసులలో ఒకడు. అపారమైనటువంటి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఎరిగినవాడు. దేన్నైనా మాయచేత సృజించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. అటువంటి విద్యుజిహ్వుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు శరీరం నుండి తెగిపోతే ఎలా ఉంటుందో అలా రక్తధారలతోటి అత్యంత నీరసపడి కన్నులు మూసుకుని ఉండగా, అంటే సంహరింపబడినటువంటి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు, బంగారు కణుపులతో రాముడు పట్టుకునేటటువంటి ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు నువ్వు నీ యొక్క మాయాశక్తి చేత తయారు చేసి నాకు ఇవ్వాలి అని అడిగాడు. వెంటనే విద్యుజిహ్వుడు పక్కకెళ్ళి తన యొక్క మాయాశక్తి చేత రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని, రాముని యొక్క కోదండాన్ని, బాణాన్ని సృజించాడు. అవి పట్టుకుని అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి రావణాసురుడు మొట్టమొదట ఈ తలని చూపించలేదు, ధనస్సుని బాణాలని చూపించలేదు. అవి విద్యుజిహ్వుని దగ్గర ఉంచాడు. తనని అనుగమించి వస్తున్నాడు. అతన్ని సీతమ్మ దగ్గరికి ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టకుండా ముందు వెళ్ళి సీతామాతని నింద చేశాడు. ఒక నరాధముండి చూసుకొని ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మి నన్ను ధిక్కరిస్తున్నావు. కానీ ఆ నరుడైనటువంటి రాముడు అత్యంత ఆవేశపూరితుడై 100 యోజనముల సముద్రాన్ని దాటి నిన్న రాత్రి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి రాముని యొక్క కుత్తుకని నా సైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు కోసేశాడు. నిద్రలో ఉండగానే రాముడు సంహరింపబడ్డాడు. లక్ష్మణుడు ఈ వార్త తెలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. హనుమ యొక్క మెడ విరిచి చంపేశారు. అలాగే సుగ్రీవుని యొక్క కంఠాన్ని వెనక్కి వంచి ముందుకు వంచి తిప్పి విరగ్గొట్టేశారు. ద్వివిధ మైందులు మొదలైనటువంటి వారందరూ కూడా పడిపోయారు. ఇవాళ కొన్ని కోట్ల వానరములు దిక్కుతోచక దిక్కులు పట్టి పారిపోయాయి. ఆ యుద్ధంలో మరణించినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని, ఆయనైతే రామచంద్రమూర్తి అనడు, నాకు అలవాటు మీద రామచంద్రమూర్తి అని వస్తుంది, రాముని యొక్క శిరస్సుని, ధనుర్బాణాల్ని ప్రహస్తుడు తీసుకుని వచ్చాడు. కడసారి నీకు చూపించడం కనీస ధర్మం అని చెప్పి వాటిని తీసుకొచ్చాను చూడు అని ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచాడు. పిలిచి రాముని యొక్క శిరస్సు, ధనుర్బాణములు అక్కడ ఉంచమన్నాడు. ఆ తల్లి అక్కడ కూర్చుని అత్యంత శోకమూర్తి అయి చూస్తోంది. చూస్తుండగా తీసుకొచ్చి ఆ శిరస్సు, ధనస్సు, బాణము అక్కడుంచి
ఏ పురుషుడు ఎంత క్రౌర్యము కలిగినటువంటి వాడు కూడా అనకూడనటువంటి మాట ఒకటి అన్నాడు. అవస్థాం పశ్చిమాం భర్తుం కృపణాం సాధువీక్షత అన్నాడు. ఇప్పుడు నీ భర్త యొక్క అవస్థాం పశ్చిమాం భర్తుం, చిట్ట చివరి అవస్థని పొందినటువంటి నీ భర్త యొక్క శిరస్సుని సాధు తనివితీరా చూడు, నెమ్మదిగా చూడు, ఏమీ నువ్వు కంగారు పడక్కర్లేదు, ప్రశాంతంగా చూసుకో. చూసేటప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే కృపణ దీనురాలవై ఏడుస్తూ ఆ శిరస్సు వంక చూస్తావు. నాకు అది కావాలి, ఏది ఏడు చూడు అని ఆ శిరస్సు అక్కడ ఉంచాడు. పాపం నిజంగా ఆ తల్లి ఎంత ఏడ్చిందో ఆ రోజున, అంత బాధపడింది. అందులోనే అనేకమైనటువంటి వైదికమైన విషయాల్ని కూడా ప్రస్తావన చేసింది. అంత బాధ ఆవిడ పొందుతుంటే పరమ సంతోషంగా నిలబడ్డాడు. ఒక రాక్షసుని యొక్క బుద్ధి ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ఠ రావణాసురుని యొక్క జీవితం. అవతల స్త్రీమూర్తి ఎంత బాధపడనివ్వండి, ఆయనకు అనవసరం. ఆయన అనుకున్నటువంటి కోరిక ఏది ఉందో అది సానుకూలమవడం ఒక్కటే ఆయనకి కావాలి. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి కిందకి దిగొచ్చేస్తాడు. అంతటి మూర్తీభవించినటువంటి రాక్షసత్వమునకు ప్రతీక రావణాసురుడు. ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొందింది. అంత దుఃఖాన్ని పొంది ఆవిడ ఉండగా అకస్మాత్తుగా ఒక బంటు అక్కడికి వచ్చాడు. వచ్చి రావణాసురుడితో మాట్లాడుతూ, అత్యవసరంగా మీతో మాట్లాడడం కోసమని సేనానాయకులు మంత్రులు ఎదురు చూస్తున్నారు, అది రాజ్య సంబంధమైనటువంటి కార్యము, మీరు ఉత్తరక్షణం వచ్చి వారిని కలుసుకుని నిర్ణయం చెయ్యవలసి ఉంది, కాబట్టి మీరు వెంటనే రండి అన్నాడు.